చైనా తెలివిగా అనేక దేశాలకి ఎయిడ్ ఇస్తూ డబ్బులు ఇస్తూ ఆ దేశాలకు వెళ్ళి ప్రత్యేకంగా చైనా ఒక మాట చెప్తుంది, మేము మీ కింద సపోర్ట్ చేస్తున్నాం, ఎయిడ్ ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, మీకు సాఫ్ట్ పవర్ ఇంత ఉపయోగపడుతుంది మాది, ఇప్పుడు మీరు వన్ చైనా పాలసీ అప్రూవ్ చేయాల్సిందే, తైవాన్ చైనాలో భాగం అని మీరు నమ్మాల్సిందే అని చెప్పి వాళ్ళ చేత చెప్పేస్తుంది అనమాట. మనం చూస్తే తైవాన్ ని సోవరిన్ కంట్రీగా రికగ్నైజ్ చేసే దేశాలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 దేశాలే ఉన్నాయి. రీసెంట్ గా కూడా మొహమ్మద్ యూనిస్ ఎవరైతే బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ చైనాకి వెళ్ళారో ఆయనతో కూడా వన్ చైనా పాలసీ గురించి మాట్లాడింది చైనా. పనామా, నికరగోవా, నౌరు చాలా దేశాలు వన్ చైనా పాలసీకి అప్రూవ్ చేశాయి. ఇంతకుముందు తైవాన్ గుర్తించిన దేశాలు కూడా మేము తైవాన్ సపరేట్ గా గుర్తింపేమో, మేము వన్ చైనా పాలసీ ఫాలో అవుతామని చెప్పి. అదే విధంగా అమెరికా కూడా తైవాన్ ని సపరేట్ దేశంగా గుర్తించట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక పక్క తైవాన్ ని సపోర్ట్ చేస్తూనే, తైవాన్ లోని డెమోక్రసీని సపోర్ట్ చేస్తూనే, ఇంకో పక్క వన్ చైనా పాలసీ సపోర్ట్ చేస్తుంది అమెరికా. అమెరికా కూడా స్ట్రాటజిక్ అంబిగ్యూటీ అనే పాలసీని ఫాలో అవుతుంది చైనా తైవాన్ సంబంధాలకు సంబంధించి. అంటే నేను ఒక పక్క చైనాతో ఉంటాను, నేను వన్ చైనా పాలసీ సపోర్ట్ చేస్తాను, అదే విధంగా తైవాన్ లో డెమోక్రసీ సపోర్ట్ చేస్తానని. అయితే తైవాన్ ప్రజలు మాత్రం మా లోకల్ లాస్ మేమే డిసైడ్ చేసుకుంటాం, మా చట్టాలు ఏంటో మేమే డిసైడ్ చేసుకుంటాం, మా పాలసీ ఏంటో మేమే డిసైడ్ చేసుకుంటాం, మేము గనక చైనాలో ఉంటే ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మమ్మల్ని కంప్లీట్ గా మా హక్కుల్ని తీసేస్తుంది, అథారిటేరియన్ గా వ్యవహరిస్తుంది, మాకు డెమోక్రసీ కావాలని చెప్పి తైవాన్ లో మెజారిటీ ప్రజలు అంటున్నారు.